గుడ్ ఈవినింగ్ అన్న. ఈరోజు మండలిలో ఏడవాల్సి ఎందుకు వచ్చింది అని అడిగితే నిజంగా కూడా తెలంగాణ ఆడబిడ్డగా ఒక ఆడబిడ్డకి ఇంతకన్నా పెద్ద అంటే గత 19 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించి ఈ టీఆర్ఎస్ పార్టీ కోసం తన రక్త తన చెమట తన కష్టాన్ని దారబోసి ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఈ రోజు అదే పార్టీ తనని సస్పెండ్ చేసినా కూడా వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తుంటే అనునిత్యం తనని ట్రోల్ చేస్తూ ఉంటూ కూడా ఇలాంటివి ఎన్నో కుట్రలని ఈ కుట్రలు అనేది ఇప్పుడు జరిగింది కాదన్నా గత 19 సంవత్సరాలు అవుతుంది అక్క 20 సంవత్సరాలు అవుతుంది అక్క రాజకీయంలోకి వచ్చి గత 15 సంవత్సరాలుగా కూడా తన మీద కుట్రలు జరుగుతున్నాయి. అన్నిటినీ కూడా అక్కగారు నవ్వుతూ భరిస్తూ వచ్చిండ్రు. తన పార్టీ వాళ్ళే తన పార్టీ ఎమ్మెల్యేలే తనను ఓడించినప్పుడు కూడా ఎంపీగా తనను ఓడించినప్పుడు కూడా అక్క నవ్వుతూ మౌనంగా అన్ని భరించిండ్రే తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఈ రోజు ఒక ఆడబిడ్డకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి అన్నందుకు నిదర్శనం కవితక్క గారు. అంతే ఓపికగా ఎన్నోసార్లు మేము ఎన్నో విషయాలు మీరు ఉద్యమాలలో ఉన్నారు, ఎందుకు మీకు ప్రాధాన్యత కలుగుతలేదు అక్క అన్న కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అవసరం ఉన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి చాలా మౌనంగా ఉన్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడు కూడా అన్ని అవమానాలను కానివ్వండి తనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా తనకు ఒక బౌండరీ గీసి తనని నిజామాబాద్ వరకే పరిమితం చేసి ఢిల్లీ రాజకీయాలకు వరకే పరిమితం చేసినా కూడా అన్ని మౌనంగా భరించిండ్రు. ఈరోజు ఒక బిడ్డ తల్లిదండ్రులను మించి ఒక ఆడబిడ్డకి ఇంకా వేరే ప్రపంచం అంటూ ఉండదు. అలాంటి ప్రపంచాన్ని ఇప్పుడు తల్లిదండ్రులను దూరం చేసిరు కుట్రదారులు. ఆ తల్లిదండ్రులకు దూరమైన బాధతో పాటు తను నమ్ముకున్న తన పార్టీ కూడా ఈరోజు సస్పెండ్ చేసిండ్రు. ఒక తల్లిగా తన 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఒక చట్టసభల్లో ఒక మహిళ చెప్పింది అంటే తనకు ఎంత ఆవేదన ఉంటుంది, తన గుండె ఎంత చెరువై ఉంటుంది, తన ఎంత క్షోభను అనుభవిస్తే ఆ మాట మాట్లాడతారు. రాజకీయాలలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తనని లిక్కర్ గురించి తను చెయ్యని ఒక లిక్కర్ కేసులో తనని ఇరికిచ్చి అనవసరమైన ఎన్నో ట్రోల్స్ చేసినా కూడా బయట పార్టీల కన్నా ఎక్కువ కూడా సొంత పార్టీ వాళ్ళు ట్రోల్ చేసినా కూడా ఎప్పుడు కూడా కంటతడి పెట్టని వ్యక్తి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి తనను వ్యక్తిగతంగా దూషించినా కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆ రోజు పార్టీ స్పందించకపోయినా కూడా ఒంటరిగా జాగృతి నాయకులతోని తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా కంటతడి పెట్టలేదు. ఈ లిక్కర్ కేసులోనే అక్కగారిని మన జైలుకి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వరకు కూడా రాని కుటుంబ సభ్యులు భర్తతో వెళ్తున్నప్పుడు కూడా అక్క కంటతడి పెట్టలేదు. జైలు నుండి ఎప్పుడైతే తను కోర్టుకు వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది మీకు కంటతడి పెడితే మాకు ధైర్యం చెప్పిండ్రే తప్ప కవితక్క గారు ఎప్పుడు కంటతడి పెట్టలేదు. కానీ ఈరోజు బిడ్డగా క్షోభను అనుభవించింది. ఈరోజు పార్టీలో పనిచేసిన ఒక మహిళా నాయకురాలుగా తనకు క్షోభను అనుభవించింది. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన ఒక ఉద్యమకారురాలుగా కూడా తనకు అన్యాయం జరిగింది. తన బిడ్డల మీద ఈరోజు ప్రమాణం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలు కల్పించినాయి. అది నిజంగా కూడా తనే కాదు మాలాంటి ఎంతో మంది కూడా మేము బాధపడ్డాం. ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలు అలాంటి బిడ్డల మీద ప్రమాణం చేసే పరిస్థితిని ఈరోజు ఈ రాజకీయాలు కల్పించిండ్రు. నిజంగా కూడా ఇవన్నీ రాజకీయం ఈరోజు ఉంటుంది. కేసీఆర్ గారి విషయంలో ఎన్నోసార్లు మేమే చెప్పినాం రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ వ్యక్తి ఇంపార్టెంట్, మనకు ఒక ఇష్యూ బేస్డ్గానే పర్సనల్గా పోవద్దు అని. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారికి ఎన్ని విషయాలలో అండగా ఉంది. 2006లో కవితక్క గారు ప్రత్యక్ష రాజకీయాలలో మిగతా వాళ్ళు ఎలాగైతే ఉద్యోగాలు వదిలేసుకోనో లేకపోతే వాళ్ళ పదవులను వదిలేసుకోనో వాళ్ళ జాబ్లను వదిలేసుకొని రాజకీయాలలోకి ఎట్లొచ్చిండ్రో సేమ్ కవితక్క గారు కూడా తన అన్ని వదిలేసుకొని మూడు సంవత్సరాల బిడ్డతోని ఒక బిడ్డని కడుపులో మోస్తూ కూడా ఈ తెలంగాణ కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది. తనకు కూడా గాయాలు ఉన్నాయి, తనకు కూడా చేదు అనుభవాలు ఉన్నాయి. ఎండలో ఎండింది, వానలో దడిచింది, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆమె. ఒక మహిళకి మగవాళ్ళు రోడ్డెక్కి కొట్లాడడం ఈజీ, ఒక ఆడబిడ్డ ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఎన్నో ఉంటాయి. అవన్నిటిని భరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి మహిళల శక్తి తోడు కావడానికి కీ రోల్ పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తర్వాత లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క గారు. ఎక్కడికక్కడ కూడా పాదయాత్ర చేస్తూ సింగరేణి కార్మికులనేంది బతుకమ్మ ఎత్తుకొని మహిళలనేంది అందరినీ కూడా ఈ ఉద్యమంలో
ఒక పాత్ర ఉండాలి అని చెప్పి, మహిళల పాత్ర ఉండాలి అని చెప్పి అందరినీ మమేకం చేసి తను కష్టపడ్డ వ్యక్తిని ఈరోజు చెప్పిండ్రు కవితక్క గారు 2013లో ఏదైతే సోనియా గాంధీ గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేసినారు. ఇది కవితక్క గారు చెప్పిన విషయం కాదు, ఈరోజు అందరు చాలా మాట్లాడుతుండొచ్చు. ఇదే మాట ఎవరైతే వి ప్రకాష్ గారు ఉన్నారో ఒక పర్సనల్ టీవీ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పిండ్రు స్వయంగా. నేను మీకు ఆ రికార్డు కూడా చూపిస్తా. ఆయనే స్వయంగా చెప్పిండ్రు. అప్పుడే కేసీఆర్ గారు ఒక 2 నెలల నుండి అత్యంత అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోనియా గాంధీ గారితో ఆయన అపాయింట్మెంట్ కోసం 2 months నుండి ట్రై చేసినా కూడా రాలేదు. కవితక్క గారు 1 week ఢిల్లీలో స్పెండ్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి డాడీ నేను అపాయింట్మెంట్ తీసుకున్నా మీరు రండి అని చెప్తే అప్పుడు కేసీఆర్ గారు అన్నారంట, నా తర్వాత కవిత అంత క్యాపబిలిటీ కవితను మనం తక్కువ అంచనా. అదే విషయం వి ప్రకాష్ గారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. అలాంటి వ్యక్తిని కవిత గారు లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ మనగడు ఉండదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించి మాట్లాడాలి అని ఎవరైతే వి ప్రకాష్ గారు మాట్లాడినరో వీళ్ళు ఎంత నీచమైన రాజకీయాలంటే ఆ వ్యక్తిని మొత్తం కూడా విత్-ఇన్ 2-3 months లో చేంజ్ చేసి మళ్ళీ కవితక్క గారి పర్సనల్ ఇష్యూస్ ని అటాక్ చేసేటట్టు ఆ మనిషిని మార్చుతారు. దానికి నిదర్శనం ఏంటంటే గతం అయిపోయింది. ఇంకా ఆమె 2006లో వచ్చిర్రు, అమెరికా నుంచి వచ్చిర్రు, ఉద్యమంలో పాల్గొన్నారు. దాని దగ్గర ప్రాతినిధ్యం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఎందుకంటే ఆమె ఆ పార్టీకి సంబంధించి అధినేత కూతురుగా కావచ్చు, సీఎంగా కూతురుగా కావచ్చు, తర్వాత మొత్తానికి ఆమెకు ఒకసారి ఎంపీగా అవకాశం వచ్చింది. సో ఎమ్మెల్సీగా కూడా అవకాశం